ఇదే వీడియో ఎడిటింగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లోని. మనం కూడా ఈ వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం. ఒకసారి నేను చేసిన వీడియో ఫస్ట్ డెమో అయితే చూడండి. Timmy number it up, that's me. డెమో చూసారు కదా! ఇంతకన్నా ప్లే చేయలేను. అర్థం చేసుకోండి. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. ఫస్ట్‌కి వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే ఒక టెంప్లేట్ లింక్ ఉంటది. అలాగే ఇందులో యూజ్ చేసిన ఒక సింగిల్ ఫాంట్ ఉంటది. ముందు ఫాంట్ డౌన్ చేసి అల్ట్‌మోస్ట్‌లో ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. కానీ అంతకన్నా ముందు మీరు జిమ్నీ అనేది ఓపెన్ చేసుకోండి. జిమ్నీ ఓపెన్ చేసిన స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది. ఫస్ట్‌కి ప్లస్ అని క్లిక్ చేసి గ్యాలరీలోకెళ్ళి ఒక ఫోటోని యాడ్ చేసుకోండి మీరు. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి ఫోటో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటో ఒక ప్రాంప్ట్ అనేది నేను కామెంట్ బాక్స్‌లో పెడతాను. ఇక్కడి నుంచి మీరు కాపీ చేసుకొని జస్ట్ సింపుల్‌గా ఇక్కడ యాడ్ చేయండి సరిపోద్ది. ఇక్కడ చూడొచ్చు నేను ఒక్క నిమిషం. ఈ ప్రాంప్ట్ యాడ్ చేస్తే ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ చేసిన తర్వాత ఒక 4, 5 సెకండ్ తర్వాత మనకి ఫోటోని జనరేట్ చేస్తది. ఏం సింపుల్‌గా ఫోటో ఓపెన్ చేసి పైన సేవ్ బటన్ ఉంటదా సేవ్ క్లిక్ చేసుకోండి. అలా ప్రాంప్ట్ యూజ్ చేసి ఒక 3, 4 ఫోటోస్‌ని జనరేట్ చేసుకొని ఆ 3, 4 ఫోటోస్‌ని మీరు కాపీ బ్యాక్‌గ్రౌండ్ చేసుకోండి. అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని అప్పుడు ఎలక్ట్ మోషన్ అనేది ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్‌గా మీరు కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ కెమెరా బాక్స్ ఉంటది. అలా ఆన్ చేసిన తర్వాత స్టార్టింగ్ వచ్చి మనకి ఇక్కడ ఒక ఫోటో ఉంటది. నార్మల్ ఫోటో ఉంటది. తర్వాత వచ్చి మనకి ఇక్కడ అంటే సింపుల్‌గా ఉంటదిలే. జస్ట్ ఇగ జిమ్నీలో జనరేట్ చేసిన ఫోటోస్ మీ ఉన్నాయి కదా! వాటి ఫోటోస్‌ని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. అంటే చాలా సింపుల్‌గా చెప్పేస్తాను. స్టార్టింగ్ వచ్చి మనకి 2026 నౌ అని ఉంటది. ఇది మీకు నచ్చిన కొటేషన్ పెట్టుకోండి. లేదంటే దీన్ని ఇలా ఉంచేసుకున్న ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ చూడొచ్చు మనకి ఒక నార్మల్ ఫోటో ఉండాలి. కరెంట్ ఫీల్‌లో పోయి ఇక్కడి నుంచి నార్మల్ ఫోటోని యాడ్ చేసుకోండి. అంతే అంత చెప్పను ఎందుకంటే చాలా సింపుల్‌గానే ఉంటది కాబట్టి. ఎందుకంటే అయన్నీ నెతకాలి. వీడియో లెంత్ అయిపోతది. లేదు జస్ట్ నార్మల్ ఫోటోని యాడ్ చేసిన తర్వాత ఇదే ఫోటోని మీరు జనరేట్ చేసుకోండి. అంటే ఆల్రెడీ జనరేట్ చేసుకునే ఉంటది జిమ్నీలోని. తర్వాత ఈ ఫోటోని అంటే మీరు జనరేట్ చేసిన ఫోటోని కరెంట్ ఫీల్‌లో పోయి ఇక్కడి నుంచి మార్చుకోండి. తర్వాత ఫస్ట్‌గా మీరు ఇక్కడ పైన మీకు పార్టికల్ వీడియోస్ ఉన్నాయి కదా! వీటిని మాత్రం పక్కా హైడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫోటో ఓపెన్ చేస్తా ఉంటే మీకు ఫోటో అనేది హైడ్ అయిపోతది. అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ తలపతి విజయ్ అని ఉంటది. అంటే తలపతి సార్ పేరు ఉంటది. మీ నేమ్‌తో మార్చుకోండి. అలాగే జననాయక్ అని పెట్టాను. తర్వాత ఇంకోటి టీవీకి అని పెట్టాను. అలా ఒక్కోటి మార్చుకున్న తర్వాత అన్నీ అన్‌నెట్ చేసుకొని అలాగే అన్నీ అన్‌నెట్ చేసుకొని ఇక్కడ మీరు కెమెరా ఓపెన్ చేస్తే ఎఫెక్ట్స్ అని నేను హైడ్‌లో పెట్టాను. మీరు అన్‌నెట్ చేసుకుని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.